రైట్ తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా సభకు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన మల్లారెడ్డి అసెంబ్లీ సమావేశాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనాడు పార్లమెంటులో వాజ్పేయి లాంటి వారు మాట్లాడుతుంటే దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసేవారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు హత్తుక్కొని పోయేవారని చెప్పారు. అయితే అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడతారని ఆసక్తి ఉండేదని, కానీ ఇవాళ అసెంబ్లీలో బట్టలు విప్పుడు కత్తులు దూసుడే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. అనంతరం అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎదురుపడ్డారు. వీరిద్దరి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. ఒకరిపై మరొకరు చెలోక్తులు విసురుకున్నారు. వివేక్ వెంకటస్వామిని నమస్తే మంత్రి గారు అని మల్లారెడ్డి పలకరించారు. సో దీనికి వివేక్ వెంకటస్వామి థ్యాంక్స్ మల్లన్న అని పలకరించారు. అనంతరం మల్లారెడ్డి రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్యామిలీ, అలాగే ఇటు వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ ఇటు లదే హవా నడుస్తుందన్న అని అన్నారు. దీనికి ఆయన బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, మల్లారెడ్డిదే హవా నడిచింది అన్న ఎమ్మెల్యే వివేక్ సమాధానం ఇచ్చారు. దీనికి మల్లారెడ్డి మేము అధికారం కోల్పోయినాం, మాదేం లేదన్నా అని మల్లారెడ్డి రిప్లై ఇచ్చారు. దీంతో కాసేపు అసెంబ్లీ లాబీ ప్రాంగణంలో ఇద్దరు నేతలు నవ్వులు పూయించారు.